హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదండి. ఏం లేదండి, మా కోడి పిల్లది అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. చూడండి, మా కోడి పిల్లలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా అయ్యాయి అనేది చూద్దరు. ఇవి చూసారా, ట్రే చాలా పెద్ద ట్రే తీసుకొచ్చాను. ఇందులో ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయి, ఏంటి ఎంత పెరిగాయి చూస్తారా. ఆ పువ్వు కనిపిస్తుందేమో మా లక్కీ అండి. లక్కీ నా ఫస్ట్ కోడి పిల్ల. లక్కీ చూడండి జుట్టు ఎంత పెద్దగా వచ్చిందో. చూడండి, నేను ఇందులో కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను. ఇవి ఇలా దగ్గరికి వచ్చేస్తే నేను ఏం ఫుడ్ పెడతానా, ఏమో తీసుకొచ్చాను పెట్టేస్తాను అన్నట్టే ఉరుకులాడుతుంటాయి. మనం పొడవడానికి కూడా వస్తాయి. చూసారా లక్కీ, అది లక్కీ. మనము 4 కోడి పిల్లలు తీసుకొచ్చామండి. 4 or 5, 2 లక్కీతో పాటు బ్రౌన్ తెస్తే బ్రౌన్ అయిపోయింది. తర్వాత 3 కోడి పిల్లలు, కలర్ కోడి పిల్లలు తీసుకొచ్చాను. ఎల్లో గ్రీను పింకు. ఈ బ్రౌన్ కోడి పిల్ల వచ్చేసి మా అన్న తీసుకొచ్చాడు. వాడు 3 కోడి పిల్లలు తీసుకొస్తే 2 పోయినాయి. ఒకటే బ్రౌన్ ఒకటే ఉంది ప్రస్తుతానికి. మొత్తం ఇందులో మనకి 5 ఉన్నాయండి. నాది ఒక్కటే పోయింది ఫస్ట్ కోడి పిల్ల. మిగతా తెచ్చినవన్నీ అలాగే ఉన్నాయి. మా చిన్న చూసారా, అరుస్తున్నాయి తీయవే అంట. ఎప్పుడు అవి అరుస్తున్నాయి తీయవు. ఇవి షిట్లు నార్మల్గా అయ్యవండి. ఈ షిట్లని ఎత్తిపోయాలన్నా, వీటికి చాకరీ చేయాలన్నా చాలా ఓపిక ఉండాలి. ప్రజెంట్ అయితే నాకు అంత ఓపిక లేదు. వీళ్ళ నాన్న మీద దోసేసాను. పాపం వాళ్ళ నాన్న నైట్ డ్యూటీ నుంచి వచ్చి అలా కూడా నా మీద కోపడకుండా అరుచుకుంటానే వాటి షిట్లను తీసేస్తాడు. ఏం లేదండి, ఈ కవర్ చేసాం కదా, ఈ కవర్ తీసిస్తాము. మాకు షాప్లో చేయడం వల్ల మాకు కవర్స్ అనేది తీసుకొస్తుంది కాబట్టి కవర్ని డైరెక్ట్ డస్ట్బిన్ వేసేసి ఇంకో కవర్ వేసేస్తాను. పేపర్స్ వేస్తున్నాయి ఇంతకు ముందుకు. ఆ పేపర్స్ని కూడా ఇవి తినేస్తున్నాయి తెలుసండి. నేను ఫుడ్ పెట్టనట్టు చేస్తా. ఇవైతే ఆ ఫుడ్ మొత్తం పేపర్ని లాక్కొని కింద హోల్స్లోకి తినేస్తాయి. నేనేం చేద్దాను, వీటికి ఇప్పుడు ప్రస్తుతానికి రైస్ ఒకటి కనబడుతుంది కదా, అందులో రాగులు, మొక్కజొన్నలు, సజ్జలు కూడా తెచ్చేసాను. అవన్నీ ఏర్కొని ఉంటాయి. ఈ రైస్ మాత్రం వదిలిపెట్టాయండి. నేను వీటికి గురించి మొక్కజొన్నలు అనేది ఊర్లో నుంచి తెప్పించాను ఎండినవి. వాటిని ఫస్ట్ అయితే బరకగా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడైతే అలాగే వేసేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, తినేస్తాయిలే అన్నట్టు. వీటి ఏజ్ వచ్చేసేసి మనకి 3 months కంప్లీట్ అయిందండి. మా లక్కీది అయితే కంప్లీట్గా 3 months కంప్లీట్ అయింది. 3 months పైనే మా లక్కీ ఏజ్. వీటి ఏజ్ వచ్చేసేసి 2.5 months ఉంటుంది. ఎందుకంటే లక్కీని తెచ్చిన 15 to 20 days తర్వాత వీటి ఇవ్వడం జరిగింది. అలా అవి చిన్నగా ఉన్నాయి. మన పింకుని చూసారా, పింకు ముందే తెచ్చానండి, కానీ పింకు రావడమే చిన్నగా వచ్చిందేమో. ఇప్పుడు అన్నిట్లలోకి వెళ్ళా చిన్నది పింక్ అయిపోయింది. పింకు చూసారా, ఇక్కడ చిన్నగా నేను మా లక్కీకి జుట్టుకి అందట్లేదని చెప్పేసి దాని జుట్టు దూరట్లేదు, దానికి వాటర్ తాగడానికి రావట్లేదు, కొంచెం హోల్ పెద్దగా చేశాను. ఇంత చిన్న హోల్లోకి ఎంచి కూడా పింకి బయటకు వచ్చేస్తుంది తెలుసండి. అందుకే చెక్క అడ్డం పెట్టాను, అది రాకూడదని చెప్పేసి. చూడండి, లక్కీకి జుట్టు ఉండడం వల్ల పైన కింద ఇబ్బంది అయిపోతుంది తినడానికి. పాపం లక్కీ పెద్దగా ఉండడం వల్ల లక్కీని అసలు గెలవనియవు. ఏమైనా ఫుడ్ వేస్తావు అవి అలా వచ్చేసి తినేస్తాయి, కానీ లక్కీని మాత్రం తినేవి. ఇలా ఏర్పాటు చేయడానికి ఒక రీజన్ ఉందండి. లోపల నేను ఫుడ్ వాటర్ పెడితే అవి షిట్లు వేసేసేసి ఫుడ్ అంతా వేస్ట్ చేసేస్తున్నాయి. వాటర్ని కూడా మొత్తం డర్టీ చేసి అవే తాగి తింటున్నాయి. కాబట్టి నాకు నచ్చలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే చిన్న ట్రే ఒకటి ఉంది మా ఇంట్లో, మమ్మీ తెచ్చింది చాలా రోజుల కింద. అందులో మా చిన్నగాడు బొమ్మలు వేసి పెడుతున్నాను. ఆ ట్రేని ఇలా ఏర్పాటు చేశాను. ఇప్పుడు అది చిన్నగా అయిపోయింది. మా లక్కీకి ప్లే హైట్ సరిపోవట్లేదని మా హస్బెండ్ అడిగితే ఈ 2 ట్రేలు తీసుకొచ్చాడు. ఇదేంటంటే దీనికి హోల్స్ చేయలేదండి. దీనికి హోల్స్ చిన్నగా ఉన్నాయి చూసారా. దీని అంత పెద్దగా లేవు, లక్కీకి సరిపోదు అన్న ఉద్దేశంతో చేయకుండా ఇది అలాగే పెట్టేశాను. ఇది కిందది క్లీన్ చేసేటప్పుడు మాత్రం కోళ్ళని అందులో వేసేసి క్లీన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి వీటిని నేను వారం రోజులు అవుతుందండి బయటికి వదలక. ఎందుకంటారా, మొత్తం చెట్లు ఎలా అయిపోయి తెలుసా, ఒక్క చెట్టు కూడా, ఒక గ్రీన్ లీఫ్ కూడా లేదు మాకు చెట్లకి. అదొకటి రీజను. పిల్లి వేరే ఒకటి తిరుగుతుంది. ఇన్నాళ్ళు పెంచుకున్నాను కదండి, వీటిని అయితే నేను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. అది కాక నాకు కొంచెం చాతన అవ్వట్లేదు, అందుకని చెప్పేసి నేను వీటిని తీయట్లేదు. ట్రైని క్లీన్ చేసేటప్పుడు మాత్రం పైన ట్రైలు వేసేసి 1 hour 2 hours అట్లా ఉంచేసేసి దీన్ని క్లీన్ చేసేసి మళ్ళీ షిఫ్ట్ చేస్తాను. దీనికి కూడా హోల్స్లో పెట్టాలని ఉంది, కానీ ఇట్లనే ఎక్కువ తక్కువ హోల్స్ పెట్టేస్తే కనుక మళ్ళీ ఇలాగే కోల్డ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ట్రైలు ఒక్కసారి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు హోల్స్ చేయగలుగుతాం, కానీ మళ్ళీ తర్వాత హోల్స్ చిన్నగా చేయాలనుకుంటే కుదరదు కదా. అందుకని చెప్పేసి ఇలా పెట్టాను.
ఇది అండి ఈరోజు అప్డేట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.